బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రైట్గా తెలంగాణ భవన్లోకి పోలీసులు అక్రమంగా చొచ్చుకొని వస్తున్నారు. వారిని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మరి రిపోర్టర్ సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, మరి తెలంగాణ భవన్లోకి పోలీసులు అక్రమంగా చొరబడుతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సందీప్? తెలంగాణ భవన్ చుట్టూ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపు 50 మందికి పైగా పలు వాహనాల్లో ఇక్కడ మోహరించారు. ఎప్పుడు బాల్క సుమన్ బయటకు వస్తారా, ఎప్పుడు అరెస్ట్ చేద్దామంటూ వాళ్ళు గత 4 రోజులుగా మఫ్టీలో తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లోపలికి వచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు యత్నం చేయగా బీఆర్ఎస్ యూత్ విభాగం అలాగే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బయట గేట్ వద్ద ఒకసారి మనం చూడొచ్చు, బయట గేటు వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. పోలీసులు లోపలికి రాకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొత్తంగా కూడా అక్కడ బైఠాయించారు. పోలీసులు లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా బాల్క సుమన్ పైన అక్రమ సెక్షన్స్ పెట్టారు అనేటువంటిది న్యాయవాదులు కూడా చెప్తున్నారు. సెక్షన్ 326, 351, 352, 353, 355తో పాటు 361 BNS PDP యాక్ట్ కూడా నమోదు చేశారు. ఇవంతా కూడా ఇల్లీగల్, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, కావాలని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బాల్క సుమన్ ఇవాళ అరెస్ట్ చేసిన పక్షంలో తాము ఇప్పటికే హైకోర్టు దృష్టిలో ఉంది, హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేశాము, కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అయితే ఈలోపు ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో పిటిషన్ మూవ్ చేస్తామంటూ కూడా ఈ న్యాయవాది వీరి తరపున న్యాయవాది చెప్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా చెప్తోంది. మొత్తంగా అక్రమ కేసులతో ఇవాళ అరెస్ట్ చేస్తే జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి బెయిల్ పిటిషన్ వేసేందుకు అర్హులు కాదు అనేటువంటిది ఇది ముఖ్యంగా చెప్తున్నారు. చూడొచ్చు, ఒక్కసారి మనము తెలంగాణ భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణాన్ని గమనించవచ్చు. భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు, ఇక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. అనేక మంది కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా బాల్క సుమన్ను అరెస్టు చేస్తారన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా వస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. చూడొచ్చు మనం ఒకసారి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో ఏంటి, ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఏంటి పరిస్థితి? పోలీసులు బాగా అరాచకం ఉన్నది ఇక్కడ. చట్టం ఎవరికైనా ఒకటే తీరున్నా. బాల్క సుమన్ ఇవాళ ఏ బేసిస్ లో అరెస్ట్ చేసానికి వచ్చారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడతారు. ఒక కంపెనీని మొత్తం బాంబులు పెట్టి పేలుస్తా అరవిందో కంపెనీ వేల మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీని ఈ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక అరవిందో ఫార్మా కంపెనీ లేపేస్తాన జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మీద ఒక్క కేసు నమోదు చేయరు ఇప్పటి వరకు. అదే మంత్రి గారి సమక్షంలో, శ్రీధరబాబు గారి సమక్షంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నరుకుతా అంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. మరి బాల్క సుమన్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా మాట్లాడిన మాటలు వివరించడం అంతే తప్ప ఇలాంటి ప్రోకేట్ మాటలు మాట్లాడుకున్నా కూడా ఎట్లా కేసు నమోదు చేసి ఎట్లా అరెస్ట్ చేసిన వచ్చని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 3 రోజులుగా చూస్తున్నాం భవన్ చుట్టూ మఫ్టీలో పోలీసులు ఉంటున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేద్దామనే విధంగా ఉన్నారు. మరి ఈ అక్రమ సెక్షన్ ఏంటి, ఇంత దారుణమైన సెక్షన్స్? ఉద్దేశం ఒకటే, ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండదు. బాల్క సుమన్ గారు ఏం చేశారు? బాల్క సుమన్ గారు సింగరేణిలో జరిగిన బొగ్గు స్కామ్ గురించి ప్రశ్నించండు. దానికి కార్యకర్తల సమాయత్తంలో మాట్లాడు. బొగ్గు స్కామ్ గురించి మాట్లాడితే వాళ్ళకు కోపం వస్తుంది. వాళ్ళు ఎన్ని అవినీతి పనులు చేస్తే వాళ్ళు ప్రశ్నించేందుకు వాళ్ళకు కోపం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టినా బాల్క సుమన్ కు కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఎంత అరాచకం చేసినా కూడా మేము భయపడే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. సింగరేణిలో జరిగే బొగ్గులో వారు చేసిన అవినీతి పనులన్నీ ప్రశ్నిస్తూనే ఉంటాం మేము. ఇది మొత్తంగా భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణము, భారీగా పోలీసులు మోహరించినటువంటి సందర్భం చూడొచ్చు. అనేక మంది ఏంటంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్. ఈ రోజు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. 2.5 సంవత్సరాల కాలం నుండి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చకుండా మొత్తం పోలీసులను ముందు పెట్టుకుని చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు మొన్న జరిగిన సదస్సులో
బల్క సుమన్ గారు ఒకటే చెప్పారు, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణాన్ని వెలికి తీస్తాం, మేము ప్రశ్నిస్తామని చెప్తే ఈ రోజు సుమన్ గారిపై అక్రమైన కేసు పెట్టారు. ఆయన ఏం చెప్పాడు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మిలిటెంట్ తరహాలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానే సాధించామో అదే విధంగా మిలిటెంట్ తరహా పోరాటం చేస్తేనే మన సింగరేణి మనకు దక్కుతుంది, మన కార్మికులకు రావాల్సిన హక్కులు మనకు వస్తాయి. లేకపోతే ఈ మొత్తం కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఈ సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఒక ఉద్యమకారుడైన విద్యార్థి ఉద్యమకారుడైన సుమన్ మాట్లాడితే ఈ రోజు అక్రమంగా ప్రభుత్వం కేసు పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, తప్పకుండా ఈ యొక్క కేసులను ఎదుర్కొంటాం. అదే ముఖ్యమంత్రి నిండు సభల అసెంబ్లీలో మా ఫైల్మాన్ చూడు రాజ్ ఠాకూర్ ఎట్లుండో, ఒకసారి రాజ్ ఠాకూర్ పైకిలే, ఒక్కొక్కరిని ఇడ్చేస్తాం, గుద్దేస్తాం, చంపేస్తామని నిండు సభ సాక్షి చెప్పారు. మరి ముఖ్యమంత్రి ఎందుకు కేసు పెట్టలేదు, ఈ పోలీస్ శాఖకు ఎందుకు కనిపిస్తలేదు? అదే అనిరుద్ధ్ రెడ్డి అరవిందో ఫార్మాను పేల్ చేస్తామన్నాడు, మరి ఆయన మీద ఎందుకు పెట్టలేదు? అంటే మేము స్వయంగా కంప్లైంట్ ఇచ్చాము ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవాలని. ఇంతవరకు కూడా ఒక్క కేసు రిజిస్టర్ కాలే. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా మాట్లాడితే కేసు పెడతాం, ఏదన్నా చేస్తే అరెస్ట్ చేస్తామని ఒక దాని మీద చేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాన్ని ఎండగడతామని తెలియజేస్తున్నాం. అయితే వందల మంది పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో ఇలా వాహనాల్లో, అంటే గుర్తు తెలియని వాహనాల్లో వచ్చి ఒక అరెస్ట్ చేసే యత్నం చేస్తున్నారు, మీరు అడ్డగిస్తున్నారు, ఏంటి మరి? గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరిపడుతూ పోలీసు వాళ్ళని ఒక ప్రైవేట్ సైన్యంలాగా తెలంగాణ భవన్ చుట్టూ మఫ్టీలో టాస్క్ ఫోర్స్ పోలీసులను, పోలీస్ అధికారులను ఈ రకంగా మా తెలంగాణ భవన్ చుట్టూ తిప్పడం అంటే ఈ ప్రభుత్వము ఏం సందేశం ఇస్తా ఉంది? గతంలో ఏమన్నారు, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఇస్తామన్నారు, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ చేస్తామన్నారు. ఎక్కడ పోయింది ఇవాళ? బాల్క సుమన్ గారు ఏం మాట్లాడారు? సింగరేణి కార్మికులను రక్షించండి, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాట్లాడారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క బొగ్గు, తవ్విన బొగ్గు మాయమైపోయింది. 1600 కోట్ల విలువ చేసేటువంటి బొగ్గు ఈ రోజు మాయం చేసిండ్రు ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన బహుమర్ది సృజని సృజన్ రెడ్డి గారు పిన్ పాయింట్ గా మారి ఈరోజు సింగరేణిని ఒక చెరబట్టి ఈరోజు పిప్పి పీల్చి చేస్తున్నటువంటి పరిస్థితిని ఎండగడుతూ బాల్క సుమన్ గారు మాట్లాడారు. బాల్క సుమన్ గారు ఏమి దేశద్రోహం చేశాడు, ఆయన ఏం చేశాడని చెప్పేసి ఆ కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడొచ్చా? పేగులు తీసి మెడలు కేసుకుంటా, కన్నుగుడ్లు తీసి గోళీలాటాడతా అని మాట్లాడొచ్చా? మరి అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు లైవ్ లో వస్తా ఉండగానే స్పీకర్ ముందే ఎవరిని ఒక్కొక్కని అంతు చూస్తా నా కొడకల్లారా, మిమ్మల్ని ఎవరిని లేకుండా చేస్తాను మాట్లాడిన ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ అడ్డంగా నరికేస్తున్నటువంటి మక్కన్ సింగ్ ఠాగూర్ మీద ఎందుకు కేసులు పెట్టారు? అరవిందో ఫార్మా కంపెనీని తగలబెడుతున్నటువంటి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టారు? కత్తుల కోలాట ఆడుతున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఎందుకు కేసులు పెట్టారు? ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీటన్నిటి చర్యల మీద కేసులు నమోదు చేయమని చెప్పేసి ఇచ్చారు. ఆ కేసులు నమోదు చేయమని మేము ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోగా ఈరోజు బాల్క సుమన్ గారు అగ్వ దొరికినా మీకు? దళిత నాయకుడు కాబట్టి, ఉద్యమాల నుంచి వచ్చాడు కాబట్టి, పార్లమెంటుకు అసెంబ్లీకు ప్రయత్నించబోయేటువంటి ఒక నాయకుడిని, ఉద్యమ నాయకుని పట్టుకొని ఈరోజు మీరు ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మీరు అక్రమ కేసులు పెడుతూ వారిని ఈ రకంగా హింసించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మేమందరం కూడా బాల్క సుమన్ గారికి అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ మీద మీరు ఈగ వాలిన ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, తిప్పి కొడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ యొక్క అక్రమ కేసులకు భయపడేది లేదు. ఎవడు మీ ఏం పీక్కుంటావో పీక్కో అని నీకు సవాల్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా మీరు మాట్లాడితే ఒక లెక్క, అధికార పార్టీకి ఒక లెక్క, ప్రతిపక్ష పార్టీకి ఇంకొక లెక్కనని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఈ